ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఎవరైతే సెప్టెంబర్ 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు లోపు ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనకి తిరుమల కొండపైన రేపు సెప్టెంబర్ 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని రకాల స్వామివారి దర్శనాలు అయితే టీటీడీ దేవస్థానం వారు క్యాన్సిల్ చేయడం జరిగిందండి. ఈ విషయాన్ని ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకుని తిరుమల వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. మనకి సాధారణంగా తిరుమల కొండపైన ఈ బ్రహ్మోత్సవాల టైంలో అంటే స్వామివారి మనకి విఐపి లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో అంటే విఐపి బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాలనుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఈ దర్శనాలు అయితే పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగిందండి. అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, కొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి విఐపి రికమెండేషన్ లెటర్ ద్వారా ఎవరైతే విఐపి బ్రేక్ దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో మీ అందరికీ కూడా ఈ స్వామివారి ఈ దర్శనాలు అయితే మనకి ఈ బ్రహ్మోత్సవాల టైంలో పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 1 year లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులకు కూడా మనకి శుభదం ద్వారా వీళ్ళకి స్వామివారి దర్శనం ఉంటుందండి. వీళ్ళకి 1 year లోపున్న సంటి పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో మీకు కూడా ఈ బ్రహ్మోత్సవాల టైంలో అంటే 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా ఈ స్వామివారి శుభదం ఎంట్రీ ద్వారా ఈ 1 year లోపున్నటువంటి సంటి పిల్లల దర్శనాలు కూడా టీటీడీ దేవస్థానం వారు పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించి స్వామివారి దర్శనాలు కూడా మనకి ఈ బ్రహ్మోత్సవాల టైంలో పూర్తిగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని తెలుసుకోండి. కేవలం ఎవరైతే ప్రోటోకాల్ ఉందో వీళ్ళు మాత్రమే డైరెక్ట్గా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే నేరుగా ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్సీ కానీ, అదేవిధంగా టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ, ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే స్వామివారిని విఐపి దర్శనం అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే తిరుమల వెళ్తున్నారో ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా స్వామివారికి కొన్ని రకాల ఆతిథ్యాలు కూడా మనకి బ్రహ్మోత్సవాల టైంలో క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే అంటే సాధారణంగా మనకి ఈ సెప్టెంబర్ 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా మనకి ఆన్లైన్లో కూడా స్వామివారికి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి టైంలో స్వామివారికి ఆతిథ్యాలు కూడా రిలీజ్ కాలేదు. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరు అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా అకామిడేషన్ కూడా రిలీజ్ చేయలేదు. కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల టైంలో మనకి స్వామివారి 300 రూపాయల స్పెషల్ దర్శనం, అదేవిధంగా శ్రీవారికి సంబంధించి స్వామివారి విఐపి దర్శనం కూడా మీకు అందుబాటులో ఉంటుందండి. అదేవిధంగా స్వామివారి సర్వదర్శనం కానీ లేదా ఎస్ఐ టోకెన్స్ ఎవరైతే తీసుకున్నారో వీళ్ళకి కూడా మనకి శ్రీవారి దర్శనం అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ప్రోటోకాల్ ఉన్న విఐపీలు ఇచ్చేటువంటి రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎవరైతే తిరుమల వచ్చి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో ఈ లెటర్లు అయితే పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు కూడా శ్రీవారి సేవలు తరించండి. అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుపతి వెళ్ళే శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా తిరుపతిలో మనకి 3 ప్లేసుల్లో స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం ఇక్కడ ప్రతిరోజు కూడా మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ టోకెన్ టైం అన్నది మనకి ఎప్పటికప్పుడు మారడం జరుగుతుంటుందండి. మనకి ప్రజెంట్ ఈ రోజునైతే సాయంత్రం 4 గంటలకి మనకి స్వామివారికి ఉచిత ఎస్ఐ టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు వెళ్ళే టైంలో ఒకసారి అక్కడ ఆ ప్లేస్లో ఎంక్వైరీ చేసుకోండి. ఎందుకంటే మనకి బ్రహ్మోత్సవాల టైంలో తిరుమల కొండపైన శ్రీవారి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రీవారి కొండపైన కానీ తిరుపతిలో కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటే టైం అన్నది మనకి మారుతూ ఉంటుందండి. అంటే 2 గంటల ముందుగానే మనకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి సాయంత్రం 4 గంటలకైతే ఈ రోజునైతే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటే 3 గంటలకి 2 గంటలకు కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇంకా బాగా క్రౌడ్ ఎక్కువైతే 12 గంటలకు కూడా టోకెన్స్ అన్నది టీటీడీ దేవస్థానం వారు కేటాయించడం జరుగుతుంది. అందుకని మీరు ట్రైన్ దిగిన వెంటనే ట్రైన్కి ఆపోజిట్లో అటు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఆపోజిట్లో విష్ణునివాసం ఉంటుందండి. అక్కడ మనకి ప్రతిరోజు కూడా టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికోసం మీకు ఆధార్ కార్డు అంటే ఒరిజినల్ కాపీ ఉన్నా పర్వాలేదండి, జిరాక్స్ కాపీ తీసుకెళ్ళినా కూడా పర్వాలేదు. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలి. 12 సంవత్సరాల లోపున్న పిల్లలకి అవసరం లేదు. 12 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరు కూడా లైన్లో నుంచి టోకెన్ తీసుకోవాలండి. అదేవిధంగా
విష్ణు నివాసంలో మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయండి. ఉచితంగా మనకి లాకర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్వామివారికి నిత్య అన్నదానం కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఆడవారికి కానీ మగవారికి కానీ బాత్రూమ్ల సౌకర్యాలు కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. విశ్రాంతి తీసుకోవడానికి కూడా విష్ణు నివాసంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీరు ఏది కానీ టైంలో తిరుపతి రీచ్ అవుతే మీరు విష్ణు నివాసాన్ని యూజ్ చేసుకుని అక్కడ స్టే చేసి టోకెన్ ఇచ్చేటువంటి టైంలో 1 గంట ముందుగానో 2 గంటల ముందుగానో వెళ్ళి లైన్లో నిల్చుని టోకెన్ అయితే తీసుకోండి. అదేవిధంగా మనకి రెండో ప్లేసు తిరుపతి బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న శ్రీనివాసం. అక్కడ కూడా ప్రతిరోజు మనకి టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సాయంత్రం 4 గంటలకి మీరు 1 గంట ముందు 2 గంటల ముందు లైన్లో నిల్చొని టోకెన్ అయితే తీసుకోండి. ఇక్కడ కూడా సేమ్ రూల్ అండి. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా తప్పనిసరిగా లైన్లో నిల్చొని టోకెన్ తీసుకోవాలి. ఇందులో మనకి మూడో ప్లేస్ వచ్చి మనకి అలిపిరి మెట్ల మార్గం వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్. ఇక్కడ మనకి 2 రకాల స్వామివారికి దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా ఎవరైతే నడిచి వెళ్తున్నారో కాలినడకని వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్స్ కూడా మనకి భూదేవి కాంప్లెక్స్లో మనకి సాయంత్రం 4 గంటలకైతే స్వామివారికి దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకే మనకి దివ్య దర్శన టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర టోకెన్ ఉన్నా లేకపోయినా కూడా మీరు శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కానీ లేదా అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ నడిచి వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ 2 ప్లేసుల్లో ఏ విధంగా స్వామివారికి ఉచిత ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తున్నారో సేమ్ అదేవిధంగా ఈ అలిపిరి దగ్గర కూడా రెండో రకమైనటువంటి టోకెన్ మనకి ఎస్సీ టోకెన్ అండి. ఇది కూడా మనకి సాయంత్రం 4 గంటలకి ఇవ్వడం జరుగుతుంది. 2 టోకెన్స్ కూడా సేమ్ టైం అండి. కాకపోతే ఒకసారి మీరు టోకెన్ తీసుకున్నప్పుడు క్లియర్గా కనుక్కోండి ఇచ్చేటువంటి టోకెన్ ఏమిటని. ఎందుకంటే చాలామంది సాధారణంగా బస్సులో కానీ లేదా వాళ్ళ ఓన్ వెహికల్లో కానీ తిరుమల కొండపైకి చేరుకోవాలనుకుంటారు. వాళ్ళు దివ్య దర్శన టోకెన్ తీసుకున్నారనుకోండి, దాని ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉండదు. చాలామంది మిత్రులు తెలియక ఏం చేస్తున్నారంటే లైన్ ఉంది కదా అని ఆ లైన్లో నిల్చుని పోతున్నారండి. కాకపోతే వాళ్ళకి కావాల్సింది ఎస్ఐడి టోకెన్. తెలియక చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తారంటే మనకి దివ్య దర్శన టోకెన్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఈ పొరపాటు మీరు చేయొద్దండి. ఎందుకంటే దివ్య దర్శన టోకెన్ అన్నది ఎవరైతే శ్రీవారి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వీళ్ళకి ఇచ్చేటువంటి టోకెన్ మనకి దివ్య దర్శన టోకెన్. మనకి నార్మల్గా ఎస్ఐడి టోకెన్ అంటే ఈ ఎస్ఐడి టోకెన్ తీసుకుని మీరు నేరుగా మెట్ల మార్గం ద్వారా కానీ లేదా మీకు ప్రైవేట్ వెహికల్ ద్వారా కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ బస్ ద్వారా కానీ మీరు తిరుమల కొండపైకి చేరుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే దివ్య దర్శన టోకెన్ తీసుకుంటే ఖచ్చితంగా నడిచి వెళ్ళాలి. అదేవిధంగా ఎటువంటి దర్శన టికెట్ కూడా లేకుండా మీరు శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత మనకి స్వామివారిని ఫ్రీ దర్శనం ద్వారా అంటే సర్వదర్శనం ద్వారా శ్రీవారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి సాధారణంగా ఈ బ్రహ్మోత్సవాల టైంలో అంటే సెప్టెంబర్ 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల యొక్క రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి శ్రీవారిని దర్శించుకోవడంలో టైం అయితే కొంచెం ఎక్కువగా పడడానికి అవకాశం ఉంటుందండి. మ్యాక్సిమం ఎవరైతే సంటి పిల్లలతో కానీ అంటే 1 ఇయర్ లోపల సంటి పిల్లలతో కానీ లేదా పెద్దవాళ్ళతో కానీ ఆడవారితో కానీ ఎవరైతే ఈ రోజులో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా యాత్ర ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలతోటి ఆడవారితో అయితే కొంచెం ఇబ్బంది పడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి మీకు అవకాశం ఉంటే పోస్ట్ పోన్ చేసుకుని ఏదో ఒక టైంలో వచ్చి శ్రీవారిని అయితే దర్శించుకోండి. అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా అకామిడేషన్ కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నించండి. దీనికోసం మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి సిఆర్ఓపి దగ్గర కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో ఉంచుని మీరు ముందుగా రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకైతే రూమ్ అయితే కేటాయించడం జరుగుతుందండి. మనకి సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది. అది కూడా మొదటగా వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి మాత్రమే టీటీ దేవస్థానం వారు అకామిడేషన్ ఎప్పటికప్పుడు కేటాయించడం జరుగుతుందండి. అది కూడా తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయో అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు కేటాయించడం జరుగుతుంది. మనకి సిఆర్ ఆఫీస్ టైమింగ్ వచ్చి ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా ఓపెన్ ఉంటుందండి. మీకు రూమ్ దొరకాలంటే బెస్ట్ టైం వచ్చి అంటే ఉదయం అంటే తెల్లవారుజామున 5 గంటల నుండి కూడా లైన్ ఉంటుంది కాబట్టి అక్కడ నుండి మనకి ఉదయం 11 లోపు అయితే మనకి రూమ్ అయితే చాలా ఈజీగా దొరకడానికి అవకాశం ఉంటుంది. చాలామంది శ్రీవారి భక్తులు అనుకుంటున్నారు అక్కడ లైన్ చూసి
పెద్ద లైన్ ఉందని కొంచెం భయపడుతున్నారండి. మనకు ఆ లైన్ అంతా కూడా ఒక పావు గంటలో లైన్ అంతా క్లియర్ అవుతుందండి. మనకి ఒకేసారి ఒక 100 మంది నుండి 150 మందిని మనకి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి హాల్లోకైతే పంపించడం జరుగుతుంది. వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దాని తర్వాత మరొక బ్యాచ్‌ని అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి మీకు అక్కడ క్యూ లైన్‌లో ఉన్నటువంటి శ్రీవారి భక్తులను చూసి మీరు భయపడొద్దండి. ఆ లైన్ అంతా కూడా ఒకేసారిగా మనకి ఖాళీ అవుతుంటుంది కాబట్టి మీరు ఆ టైంలో ఓపికగా అక్కడ నుంచొని అకామిడేషన్ అయితే తీసుకోండి. ఇలా అకామిడేషన్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు రూమ్ రావడానికి ఇంచుమించుగా ఒక 3 అవర్స్ నుండి 4 అవర్స్ లోపే టైం పడుతుందండి. అది కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ టైంలో మీరు టైంని వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు చంటి పిల్లలతోటి, అదేవిధంగా ఆడవారితోటి, పెద్దవాళ్ళతో వెళ్తారు కాబట్టి మీరు ఆ టైంలో ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలోనే యాత్రి సదన్ ఉంటుందండి. అక్కడైతే ఉచితంగా లాకర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళి ముందు రెడీ అవ్వండి. మీరు రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మీకు యాత్రి సదన్ దగ్గర అందుబాటులో ఉంటాయండి. అంటే హాట్ వాటర్ కానీ, చిన్నపిల్లలు ఉంటే హాట్ వాటర్ కానీ, పెద్దవాళ్ళకి కూడా హాట్ వాటర్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఆడవారికి సెపరేట్‌గా, మగవారికి సెపరేట్‌గా బాత్రూమ్‌లు, వాష్‌రూమ్‌లు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. దాని తర్వాత ఎవరైతే మొక్కుబళ్ళు ఉన్నాయో మీరు కూడా తలనీలాలు సమర్పించడానికి మీకు అక్కడ యాత్రి సదన్ దగ్గరే అందుబాటులో ఉంటుంది కాబట్టి క్యాష్ కంటసాల అక్కడ మీరు తలనీలాలు సమర్పించుకొని మీరు యాత్రి సదన్ దగ్గర ఉన్నటువంటి సౌకర్యాలన్నీ కూడా ఉపయోగించుకొని మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవచ్చు లేదా రెడీ అవ్వచ్చు. ఈ టైంలో మీకు ఇంచుమించుగా ఒక 2 అవర్స్ పడుతుంది కాబట్టి ఫ్యామిలీ అంతా రెడీ అవ్వడానికి మీరు రూమ్ కోసం ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి అప్పుడు మీకు ఎస్ఎంఎస్ రావడానికి టైం పడుతుంది కాబట్టి ఆ టైము మీరు యూటిలైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మీరు రెడీ అవ్వడానికి మీరు ఎక్కడ రూమ్ తీసుకున్నా అక్కడ రూమ్‌లోకి వెళ్లి రెడీ అయ్యేటువంటి టైము అదేదో ముందుగానే మీరు ఇక్కడ రెడీ అయ్యారనుకోండి యాత్రి సదన్‌లో టైం అన్నది సేవ్ అవుతుంది. దాని తర్వాత మీకైతే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఇంచుమించుగా 1 అవర్ ఇటు అటులో. అప్పుడు మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషను మీకు వచ్చినటువంటి ఎస్ఎంఎస్‌లో చాలా క్లియర్‌గా ఉంటుంది. మీరు అక్కడ ఉన్నటువంటి సబ్ ఎంక్వైరీ ఆఫీస్‌కి వెళ్ళి మీకు వచ్చినటువంటి రూమ్‌కి తగ్గటువంటి అమౌంట్ అన్నది మీరు అక్కడ ఆన్‌లైన్‌లో కట్టాలి. అంటే గూగుల్ పే గాని, ఫోన్‌పే గాని, యూపీఐ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఆన్‌లైన్‌లో కట్టిన తర్వాత మీ రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ఎస్ఎంఎస్ అన్నది కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల లేట్ అవ్వడం జరుగుతూ ఉంటుందండి. కొంతమందికైతే ఎస్ఎంఎస్ అయితే రాదు. ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఇంచుమించుగా ఒక 2-3 అవర్స్ దాటిన తర్వాత ఇంకా ఎస్ఎంఎస్ రాలేదు అనేటువంటి డౌట్ ఉంటే మీకు సిఆర్ఓ ఆఫీస్‌కి ఆపోజిట్‌లో ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుందండి. అక్కడ ఎల్ఈడీ స్క్రీన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. అక్కడ మీరు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే రన్ అవుతూ ఉంటుందండి. మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద కూడా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్‌నే అక్కడ రన్ అవుతున్నటువంటి నెంబర్‌ని ఒకసారి టాలీ చేసుకోండి. టాలీ చేసుకున్న తర్వాత నెంబర్ గనుక దాటిపోతే అప్పుడు కూడా మీరు కంగారు పడకండి. మీరు ఏఆర్‌పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయి. ఇంకా క్లియర్‌గా చెప్పంటే ఆ మిషన్‌లోనే మధ్యలో మిడిల్‌లో మనకు ఒక రెడ్ కలర్ తోటి బల్బ్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడ మీకు రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు చిన్న స్లిప్ ఇచ్చారు కదండీ! దాని మీద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్‌ని రెడ్ బల్బ్ బ్లింక్ అవుతున్న కాడ మీరు స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. దాన్ని ఫోటో తీసుకోండి. ఒకవేళ పెట్టిన తర్వాత మీకు రూమ్ ఇంకా అలర్ట్ కాలేదనుకోండి టైం పడుతుంది కాబట్టి ఒక 10 నిమిషాలు, పావుగంట అన్నది వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ ఒకసారి ఎల్ఈడీ స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి నెంబర్‌ని కంపేర్ చేసుకోండి. నెంబర్ ఇంకా రాకపోయినా కూడా ప్రశాంతంగా కూర్చోవచ్చు. దాని తర్వాత మీరు ఫోటో తీసుకున్నటువంటి ఆ స్క్రీన్ షాట్‌ని మీకు ఎక్కడ రూమ్ అలర్ట్ అయిందో మీరు ఆ ప్లేస్‌కి వెళ్ళి అమౌంట్ అయితే ఆన్‌లైన్‌లో కట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు ఆఫ్‌లైన్‌లో రూమ్ ఏ విధంగా తీసుకోవాలి అన్నది ప్రాసెస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆన్‌లైన్‌లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నారో మీరు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్న ఐఆర్‌పీ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు బుక్ చేసుకున్నటువంటి ప్రింట్‌ఔట్ గాని లేదా మీ యొక్క మొబైల్ ఫోన్‌లో పీడీఎఫ్ ఉంటే దాన్ని కూడా అక్కడ స్కాన్ చేసినట్లయితే మీకు అంటే ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర దాన్ని స్కాన్ చేయించాలండి. అప్పుడు మీకు ఒక పావుగంట లోపే మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్‌కి అయితే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయిందన్నది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు అక్కడ సబ్ ఎంక్వైరీ ఆఫీస్‌కి వెళ్ళి మీరు అక్కడైతే రూమ్‌లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్‌లైన్‌లో రూమ్ అన్నది ఎవరికి ఇస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనకి మినిమమ్ రూమ్ కోసం ఇద్దరు ఉండాలండి. ఇద్దరి కన్నా పైన ఎంతమంది ఉన్నా సరే పర్వాలేదు. అదేవిధంగా ఆడవారు గాని, మగవారు గాని ఇద్దరు జంటగా వెళ్తే భార్యాభర్తలే ఉండాలి.
అదేవిధంగా పెళ్లి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ జంటకి వెళ్తే రూమ్ ఎవరు, 18 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు కూడా రూమ్ ఎవరండి. రూమ్ కోసం మినిమం 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని సిఆర్ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్ రూమ్ అన్నది తీసుకుంటే పెట్టియండి. ఎందుకంటే మనకి దసరా హాలిడేస్ కూడా ఇవ్వడం జరిగింది. స్కూళ్ళు కాలేజీలు కూడా హాలిడేస్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఇదే టైంలో తిరుమల కొండపైకి వచ్చి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ బ్రహ్మోత్సవాల టైంలో గరుడ సేవ ఏ రోజైతే జరుగుతుందో 27వ తారీఖున ఆ రోజున క్రౌడ్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా మనకి రథోత్సవం వచ్చి మనకి అక్టోబర్ 1వ తారీఖున ఉంటుంది. అక్టోబర్ 2వ తారీఖున చక్ర స్థానంతో పూర్తిగా మనకి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అయితే పూర్తిగా పూర్తవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఎవరైతే సెప్టెంబర్ 24వ తారీఖు నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారు, మీరందరూ కూడా ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. నేను మ్యాక్సిమం ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.